హీరోయిన్స్ కేవలం యాక్టింగ్ కే పరిమితం కావాలి అనుకోవడం లేదు. ఓ స్టెప్ ముందుకేసి ఫిల్మ్ మేకింగ్ పై ఫోకస్ చేస్తున్నారు. సమంత ట్రాలాలాను స్థాపించి సినిమాలు నిర్మిస్తూ ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రొడ్యూసర్ కమ్ దర్శకురాలుగా మేకవర్ అయింది. ఇలా కొలీగ్స్ ని స్ఫూర్తిగా తీసుకుని మరొక బ్యూటీ కూడా ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ తీసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో చూద్దామా? సినిమాకు సైన్ చేశామా, మేకప్ వేసుకున్నామా, మన రోల్ ఏంటి, ప్రమోషన్స్ కంప్లీట్ చేశామా, ఇది రెగ్యులర్ హీరోయిన్స్ క్యాల్కులేషన్స్. కానీ కొంతమంది స్టార్ బ్యూటీస్ కేవలం యాక్టింగ్కే పరిమితం కావడం లేదు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు. రీసెంట్లీ సమంత ట్రాలాలా సంస్థను నిర్మించి శుభం తెరకెక్కించింది. ఆ బొమ్మ డీసెంట్ హిట్ కొట్టడంతో నెక్స్ట్ మా ఇంటి బంగారం చేస్తోంది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్స్ ఫస్ట్ అనౌన్స్ చేయగా శుభం రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వర్సటైల్ యాక్టింగ్ తో అదరగొట్టేసిన కాలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా న్యూ చాప్టర్ ఓపెన్ చేసింది. ఒకేసారి 2 పడవలపై ప్రయాణం మొదలుపెట్టింది. సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోసా డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడమే కాదు, దర్శకురాలిగా మారి సరస్వతి అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తోంది. కొలీగ్స్ ఇచ్చిన స్ఫూర్తితో నిర్మాతగా మారబోతోంది మలయాళ కుట్టి నిత్యా మీనన్. కేయూరి ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. క్రియేటివ్ స్టోరీస్ అందించడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసిందట ఈ మలయాళ కుట్టి. గతంలో నిత్యా మీనన్ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో స్కైలాబ్ మూవీకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించింది నిత్య. మోస్ట్లీ తమ నిర్మాణ సంస్థల్లో వాళ్లే హీరోయిన్స్ గా నటిస్తూ ఉంటారు. మరి నిత్య న్యూ టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తుందా, తనపైనే సినిమాలు నిర్మించుకుంటుందా? లెట్స్ సీ. శామ్, వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతలుగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. కానీ ఇప్పటికే కొంతమంది సౌత్ స్టార్ హీరోయిన్స్ హస్బెండ్ల సపోర్టుతో ప్రొడ్యూసర్స్ గా రాణిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్, మరోవైపు ప్రొడ్యూసర్స్ గా బిజీగా ఉన్న ఆ భామలెవరో చూద్దామా? నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి భర్తల సహాయ సహకారాలతో సినిమాలు నిర్మిస్తున్నారు నయనతార, జ్యోతిక అండ్ నజ్రియా నజీం. ద రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై భర్త విఘ్నేష్ శివన్తో కలిసి భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది లేడీ సూపర్ స్టార్. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు మూకుత్తి అమ్మన్ 2లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది ఈ కంపెనీ. నిర్మాతలుగా రాణిస్తున్న మరో సినీ సెలబ్రిటీ జంట సూర్య అండ్ జ్యోతిక. 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నారు. జ్యోతికను రీలాంచ్ చేస్తూ 36 వైదునిలేతో ప్రారంభమైంది ఈ ప్రొడక్షన్ హౌస్. అప్పుడే 10 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. వీళ్లే కాదు, మాలీవుడ్ హీరోయిన్ నజ్రియా కూడా తన భర్త ఫహద్ ఫజిల్తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఫహద్ ఫజిల్ అండ్ ఫ్రెండ్స్ పేరుతో మూవీస్ తెరకెక్కిస్తున్నారు. ఆవేశం, సీ యూ సూన్ చిత్రాలు ఈ సంస్థ నుండి వచ్చినవే. అనగనగా ఒక రాజుతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంది మీనాక్షి చౌదరి. నవీన్ పోల్శెట్టి సినిమా కోసం కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకుండా చేసినందుకు తగిన ప్రతిఫలం దక్కింది. ప్రెజెంట్ నాగ చైతన్యతో వృషకర్మ చేస్తున్న మీను త్యాగం వృధాగా పోలేదా? రీసెంట్ పొంగల్ హిట్ తర్వాత ఆఫర్స్ క్యూ కడుతున్నాయా? నవీన్ పోలిశెట్టి 2 ఏళ్లకు సినిమా చేస్తున్నాడని, హీరోయిన్స్ కూడా మరో సినిమాకు కమిట్ కాకుండా లాక్ చేసేశాడు. అనగనగా ఒకరోజు మూవీలో మీనాక్షి చౌదరికి ఇదే అనుభవం ఎదురైంది. నవీన్ మూడ్ ప్రకారం షూటింగ్స్ చేయాల్సి రావడంతో మరో మూవీకి సైన్ చేయలేదు మీను. కానీ దానికి తగ్గ ప్రతిఫలం లభించింది. సంక్రాంతికి వచ్చిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుసగా 3 సంక్రాంతులకు హిట్ కొట్టి పొంగల్ సెంటిమెంట్ పదిలం చేసుకుంది ఈ భామ. అనగనగా ఒక రాజు కోసం కొత్త మూవీకి సైన్ చేయని మీనాక్షి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేశారు అనుకునే టైంలో నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ రావడంతో సైన్ చేసింది. ప్రెజెంట్ వృషకర్మతో బిజీగా ఉన్న మీను మెల్లిగా కొత్త వెంచర్స్ కు సైన్ చేస్తోంది. మరోసారి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వర్క్ చేయనున్నట్టుగా లేటెస్ట్ బజ్. మ్యాడ్ సిరీస్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్. ఇందులో ఈ హర్యానా డాల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. తెలుగులోనే కాదు, లాంగ్ గ్యాప్ తర్వాత అటు హిందీ ఇటు తమిళంలో ఛాన్సులు దక్కించుకుంటోందట మీనాక్షి. డెబ్యూ ఫిలిం అప్ స్టార్స్ తర్వాత బీ టౌన్ ముఖం చూడని మీనుని బాలీవుడ్ పిలుస్తోందని తెలుస్తోంది. జాన్ అబ్రహాం ఫోర్స్ 3 నుండి తప్పుకున్న మీనాక్షికి గోల్డెన్ ఆఫర్స్ వస్తున్నాయట. టైగర్ ష్రాఫ్ సరసన మూవీకి కమిట్ అయిందని, అలాగే అక్షయ్ కుమార్ తో జోడీ కట్టబోతోందని సమాచారం. భాగం భాగ్ సీక్వెల్లో లీడ్ రోల్ చేస్తోందట బేబీ. అలాగే ప్రదీప్ రంగనాథన్ సరసన ఓ మూవీకి కమిట్ అయిందన్నది లేటెస్ట్ బజ్. మొత్తానికి అనగనగా ఒక రాజు సక్సెస్ ఆమెకు క్రేజీ ప్రాజెక్ట్స్ కట్టబెడుతున్నట్టే కనిపిస్తోంది. జాతిరత్నాలతో చిట్టిగా రిజిస్టర్ అయిన ఫరియా అబ్దుల్లా మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టడానికి 3 ఏళ్లు పట్టింది. మత్తు వదలరా 2తో ఫామ్లోకి వచ్చింది అనుకునే లోపు గుర్రం పాపిరెడ్డితో మరొక డిజాస్టర్ని టేస్ట్ చేసింది. బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తుంది, కానీ స్టార్ హీరోస్ ఆమెని పట్టించుకోవడం లేదు. లోయర్ మిడ్ రేంజ్ హీరోలతోనే ఫరియా కెరియర్ ని నెట్టుకు రావాల్సిందేనా? జాతిరత్నాలతో నవీన్ పోలిశెట్టితో పాటు చిట్టిగా దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత నవీన్ స్టార్ ముద్దుగుమ్మలతో వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ మన చిట్టి మాత్రం లోయర్ అండ్ మిడ్ రేంజ్ హీరోలతోనే కెరీర్ కు నెట్టుకొస్తోంది. స్టార్ హీరోలతో ఆఫర్ వచ్చిందంటే
ఏ స్పెషల్ క్యామియోనో సాంగ్లో మెరుపు తీగలా కనిపించి మాయమైపోతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బంగారాజు, కల్కి 2898 ఏడీలో అలాంటి రోల్స్ వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్లో మెయిన్ ఫీమేల్ లీడ్గా హిట్ అందుకున్న ఫరియా మళ్ళీ 3 ఏళ్లకు మత్తు వదలరా 2తో మరో బ్లాక్ బస్టర్ చూసింది. ఇక మధ్యలో ఫేజ్ అంతా డొల్లే. సినిమాలు చేశామన్న పేరుకే గానీ ఆమెకు ప్లస్గా మారింది ఏమీ లేదు. దీంతో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్లకు దూరం అవుతుంది. ఇప్పుడు మిడిల్, లోయర్ రేంజ్ హీరోలతోనే యాక్టింగ్ చేస్తోంది. ప్రజెంట్ ఆమె చేతిలో 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో 2 ప్రాజెక్ట్స్ డిలే అవుతూ వస్తున్నాయి. తిరువురి హీరోగా నటిస్తున్న ఫిలిం భగవంతుడు మూవీకి ఎప్పుడూ కమిట్ అయింది ఫరియా. ఇంచుమించు 2 years బ్యాకే స్టార్ట్ అయిన భగవంతుడు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సరికొత్త చిట్టిని చూడబోతున్నట్టు టీజర్ చెప్తోంది. తరుణ్ భాస్కర్ సరసన గాయపడ్డ సింహం చేస్తోంది ఈ హైదరాబాదీ గర్ల్. ఇక తాజాగా సత్యదేవ్ మూవీకి కమిట్ అయింది. రీసెంట్లీ మూవీ ప్రారంభమైంది. ఇక తమిళంలో నటించిన విజయ్ ఆంటోనీ వల్లీ మెయిల్ టీజర్ వచ్చి 2 ఏళ్లు కంప్లీట్ అయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఇలా యంగ్ హీరోలతోనే యాక్టింగ్ కెరీర్ నెట్టుకొస్తున్న భామకు ఎప్పుడు స్టార్ హీరోలు ఆఫర్లు ఇస్తారో. శ్రీ విష్ణుకి నయన్ సారిక చుక్కలు చూపిస్తోందా? కాతో డిఫరెంట్ యాంగిల్లో చూసిన ఈ బ్యూటీని విష్ణు విన్యాసంలో మరింత హైపర్ గా చూడబోతున్నామా? టాలీవుడ్ లో మరొకసారి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారబోతుందా? కా చిత్రాలతో ఓవర్ నైట్ గోల్డెన్ బ్యూటీగా మారింది నయన్ సారిక. 2024 హడావిడి చేసిన ఈ సోలాపూర్ బ్యూటీ గత ఏడాది పెద్దగా కనిపించింది లేదు. వృషభలో ఉందన్న మాటే గానీ రిజిస్టర్ కాలేదు. నెక్స్ట్ శ్రీ విష్ణుతో విష్ణు విన్యాసం చేయించబోతోంది నయన్. ఇందులో డిఫరెంట్ రోల్ చేయబోతోంది. ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో టీజర్లో రివీల్ చేసింది టీం. అలాగే ఈవెంట్లో చెప్పేశాడు హీరో శ్రీ విష్ణు. ఆమె చాలా బాగా నటించిందంటూ ప్రశంసించాడు. అలాగే ఇందులో కొన్ని అబ్యూజ్ వర్డ్స్ వాడడం పట్ల ఆన్సర్ ఇస్తూ నయన్ తనను సినిమాలో ఎంత టార్చర్ పెట్టిందో వెల్లడించాడు. విష్ణు విన్యాసం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోసారి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్నాడు. ఒంగోలు బ్యాక్డ్రాప్లో తెరకెక్కించాడు డైరెక్టర్ మారుతిరావు. ఇదే టైంలో మృత్యుంజయ్ వాయిదా పడుతుందని రివీల్ చేశాడు. అలాగే సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న రాకాసకు కమిట్ అయింది నయన్ సారిక. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాతో వరుస విజయాల జోరు మీదున్న నయన్ సారిక విష్ణు విన్యాసంతో టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ కొడుతుందా? మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. అనుపమ పరమేశ్వరన్ బర్త్డే సందర్భంగా క్రేజీ కళ్యాణం పోస్టర్ పంచుకుంది యూనిట్. తరుణ్ భాస్కర్, నరేష్ కీ రోల్స్ చేస్తున్న ఈ ఫిల్మ్లో అనుపమ కీర్తి అనే రోల్ చేస్తోంది. అలాగే శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి టీం కూడా ఆమెకు విషెస్ తెలియజేసింది. నివిన్ పౌలి జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. సర్వం మాయా బ్లాక్ బస్టర్ తర్వాత బేబీ గర్ల్ మూవీని దించేసిన మలయాళ హీరో నెక్స్ట్ ప్రతిఛాయ చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ట్రైలర్ వదిలారు మేకర్స్. గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ఉన్ని కృష్ణన్.